Good morning, students. Today I am going to teach you about the last lesson of simple present tense, that is making things done by others. మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అంటే మనం ఇతరుల చేత పని చేయించుకోవటం. ఇతరుల చేత పని చేయించుకోవడం ఏంటి? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే దగ్గర మనం ఎన్నో పనులు చేసుకుంటుంటాం. కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని పనులు చేయడం కుదరక ఇతరుల చేత పని చేయించుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బట్టలు ఇస్త్రీ చేయడం నీకు కుదరలేదు, టైం లేదు, మీరు ఇంకోళ్ళ మీ బ్రదర్ చేతో, మీ ఫాదర్ చేతో, లేకపోతే మీ ఎవరొకరు మీ సిస్టర్ చేత, ఎవరి చేత ఇస్త్రీ చేయించుకున్నారు అనుకోండి. మీరు చేయట్లేదు, వాళ్ళ చేత ఇస్త్రీ చేయించుకుంటున్నారు. అంటే మనం మన పని ఇతరుల చేత చేయించడం. అలాగే మా అమ్మగారు మా అక్క చేత కూరగాయలు కోయిస్తారు, అంటే మా అమ్మగారు కోయరు, మా అక్క కోసేటట్టు మా అమ్మగారు చేస్తున్నారు. ఈ విధంగా ఇతరుల చేత పని చేయించుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అని ఇప్పుడు నేర్చుకోబోయే కన్స్ట్రక్షన్ వాడతాం అనమాట. ఇలాగా మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అంటే మనం ఇక్కడ వాడవలసిన వెర్బులు 3 ఉంటాయి. అవి ఏంటి అంటే, when we want to get our things done by others, we generally use the following structures. To get our things done by others, we generally use the following causative verbs. అర్థమవుతుందండి? అంటే ఏంటి, మనం ఎప్పుడైనా సరే మనం పనులు ఇతరుల చేత చేయించుకోవాలని అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రక్చర్ వాడతాము. అలాగే ఇతరుల చేత పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ మనం కింద ఉదహరించే కాజిటివ్ వెబ్స్ వాడతాం. కాజిటివ్ వెబ్స్ అంటారండి వీటిని. ఏమంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను, ఇది కాజిటివ్ వెబ్స్ అంటారు వీటిని. ఈ కాజిటివ్ వెబ్స్ ఉపయోగించుకుని మనం ఏం చేస్తామంటే ఇతరుల చేత పని చేయించుకోవచ్చు. అంటే ఇవే సెపరేట్ గా కాజిటివ్ వెబ్స్ అంటే సెపరేట్ వెబ్స్ ఏం కాదు, ఆల్రెడీ ఉన్న వెబ్స్ ని వాటిని కాజిటివ్ వెబ్స్ కూడా అంటారు. ఆ కాజిటివ్ వెబ్స్ ఏంటి? మేక్, హ్యావ్, గెట్, 3 ఉన్నాయి మనకి. కాజిటివ్ వెబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. లెట్ కాజిటివ్ వెర్బే, కాజిటివ్ వెర్బే, ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు అవసరమైన కాజిటివ్ వెబ్స్ ఏంటంటే మేక్, హ్యావ్, గెట్. ఈ 3 వెర్బులు ఉపయోగించుకుని మన ఇతరుల చేత పని చేయించుకోవచ్చు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే చాలా మంది ఈ కాజిటివ్ వెబ్స్ స్ట్రక్చర్స్ వాడేటప్పుడు తప్పు చేస్తుంటారు. ఆ తప్పు చేయకుండా ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఫాలో అవుతే దీని కరెక్ట్ మెథడ్ మనం ఫాలో అవుతున్నట్టే. ఇప్పుడు స్ట్రక్చర్ ఎలాగ ఉంటుందో చూద్దాం. అంటే మనం కాజిటివ్ ఉపయోగించాలి కాబట్టి ఈ స్ట్రక్చర్ వాడతాం. సబ్జెక్టు, మేక్, హ్యావ్, గెట్, నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఆబ్జెక్ట్ అనమాట. సబ్జెక్టు, ఇక్కడ ఇది వెర్బ్, ఇది వెర్బ్తో సమానం. 3 వెర్బులు సెపరేట్ గా తీసుకున్నాం అంతే. ఇక్కడ సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్ తో సమానం అనమాట. ఓకే, ప్లస్ 2 ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేనేం చేశానంటే ఈ వెర్బ్ ప్లేస్ లో సెపరేట్ గా మనం వాడాల్సిన కాజిటివ్ వెబ్స్ వాడాం. ఇంకా నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఎవరు పని చేస్తున్నారో వాడు ఇక్కడ ఉంటారు, ఎవరు పని చేయించుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు నేను మా అబ్బాయి చేత బట్టలు ఇస్త్రీ చేయిస్తాను అన్నాను అనుకోండి. పని చేసేది మా అబ్బాయి, ఇస్త్రీ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మా అబ్బాయిని పెడతాను, మై సన్ అని. నేను చేయించుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఉంటాను. అంటే ఏంటి? ఐ మేక్ మై సన్ ఐరన్ మై క్లోత్స్. ఐ మేక్ మై సన్ ఐరన్ మై క్లోత్స్ అంటే ఏంటి? నేను మా అబ్బాయి చేత బట్టలు ఇస్త్రీ చేయించుకుంటాను. ఇలాగా మనకు కావాలంటే మేక్ వాడుకోవచ్చు, ఇక్కడ హ్యావ్ వాడుకోవచ్చు, లేదంటే గెట్ వాడుకోవచ్చు. లేకపోతే ఇది ఏంటి చూద్దాం. ఇక్కడ 2 ఎందుకు పెట్టాము అంటే, ఈ మేక్ కి ఈ హ్యావ్ కి ఇక్కడ 2 అక్కర్లేదు, కానీ గెట్ వాడేటప్పుడు మాత్రం ఇక్కడ సెకండ్ వర్బ్ ముందు 2 పెట్టాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఐ మేక్ మై సన్ టు ఐరన్ మై క్లోత్స్ అంటారు. ఇక్కడ మేక్ మై సన్ టు ఐరన్ అని అనకూడదు, ఇది తప్పు. అలాగే ఐ హ్యావ్ మై సన్ టు ఐరన్ క్లోత్స్ అని అనకూడదు. ఎందుకంటే 2 ఐరన్ అంటే ఈ గెట్కి ఒకదానికి 2 వాడాలి తప్ప సెకండ్ వర్బ్ ముందు మనం మేక్ కి హ్యావ్ కి వాడకూడదు, సెకండ్ వర్బ్ ముందు 2. ఓకేనా? సో సబ్జెక్టు, మేక్, హ్యావ్, గెట్, నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ 2 ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇది కన్స్ట్రక్షన్. ఓకేనా? ఈ కన్స్ట్రక్షన్ ఉపయోగించుకుని మనం ఏం చేస్తామంటే ఈ మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ స్ట్రక్చర్స్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఐ మేక్ మై స్టూడెంట్స్ డూ కన్వర్సేషన్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్. ప్రతి పక్షం రోజులకు ఒకసారి, అంటే 14-15 రోజులు. ఐ మేక్ మై స్టూడెంట్స్ డూ కన్వర్జేషన్ ఎవ్రీ ఫోర్ట్నైట్. ప్రతి 15 రోజులకు ఒకసారి నేను నా స్టూడెంట్స్ చేత కన్వర్జేషన్ చేయిస్తాను అని అర్థం అండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, చేయించేది నేను అంటే నా స్టూడెంట్స్ చేత పని చేస్తున్నాను, కన్వర్జేషన్ చేసేది నా స్టూడెంట్స్.
అందుకని మా స్టూడెంట్స్ ఇక్కడ పెట్టాను. ఈ మేక్ ప్లేస్లో కావాలంటే హ్యావ్ పెట్టుకోవచ్చు, గెట్ పెట్టుకోవచ్చు. మేక్ వచ్చి చూసారా ఇక్కడ టూ పెట్టలేదు నేను, డూకి ముందు టూ లేదు, డూ వెబ్బే, అందుకని టూ లేదు. మేక్కి హ్యావ్కి సెకండ్ వర్బ్ ముందు టూ అక్కలేదు, కానీ గెట్ పెట్టినప్పుడు మాత్రం సెకండ్ వర్బ్ టు డూ అని చెప్పాలన్నమాట. అంటే ఏంటి, ప్రతి 2 వారాలకు ఒకసారి నేను నా స్టూడెంట్స్ చేత కాన్వర్జేషన్ చేయిస్తాను అని అర్థం అనమాట. ఓకే, నోట్ ఇక్కడ చూడండి. ద పాజిటివ్ వెర్బ్స్ మేక్ అండ్ హ్యావ్ డు నాట్ టేక్ ద ప్రిపోజిషన్ టు బిఫోర్ ద సెకండ్ వర్బ్, బట్ గెట్ డస్. అంటే ఏంటి, పాజిటివ్ వెర్బ్స్ అయినా ఈ మేకు హ్యావ్ సెకండ్ వర్బ్ ముందు టూ తీసుకోదు, అందుకే ఇక్కడ ఏమి లేకుండా పెట్టాను. ఇక్కడ మైనస్ కింద ఆల్ఫిన్ పెట్టిన ఏంటంటే ఏం రాదు అని ఉద్దేశం అనమాట. కానీ ఇక్కడ ఈ గెట్ ఉంది కదా, ఈ గెట్ వాడినప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే టూ వాడతాం. ఈ రెండాటికి అక్కర్లేదు అనమాట, మేక్కి హ్యావ్కి అక్కర్లేదు. అది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ సి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేది అర్థమవుతుంది. ఐ మేక్ ఆర్ హ్యావ్ మై స్టూడెంట్స్ టు డూ కన్వర్జేషన్ ఎవ్రీ ఫోర్త్ నైట్. ఇది తప్పు, అందుకని ఏం చేశాను, ఇక్కడ పప్పని ఇచ్చాను. దీన్ని కట్ చేయడం అలాగా ఐ మేక్ ఆర్ హ్యావ్ మై స్టూడెంట్స్ డూ కన్వర్జేషన్ ఎవ్రీ ఫోర్త్ నైట్ అని చెప్పాలన్నమాట. అలాగే గెట్తో ఇది ఎలా వస్తుంది, ఆ గెట్ మై స్టూడెంట్స్ డూ కన్వర్జేషన్ ఎవ్రీ ఫోర్త్ నైట్. ఇక్కడ గెట్ వాడాను, కానీ ఏమైంది, ఇక్కడ డూకు ముందు టూ పెట్టలేదు, అందుకు నేను చేశాను ఇది తప్పు కింద చూపించాను. గెట్ టూ వాడాలి కాబట్టి ఐ గెట్ మై స్టూడెంట్స్ టు డూ కన్వర్జేషన్ ఎవ్రీ ఫోర్త్ నైట్ అని ఈ విధంగా వాడాలన్నమాట. ఓకే, ఓకే. నెగిటివ్ స్ట్రక్చర్ అంటే ఏం కావాలి మనకి, సబ్జెక్ట్ తర్వాత డూ నాట్ డస్ నాట్ వాడతాం అంతే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది కూడా. అంటే మేక్కి హ్యావ్కి గెట్కి ముందు సబ్జెక్ట్ తర్వాత డూ నాట్ డస్ నాట్ వాడతాం అని పెట్టి ఏం చేస్తాం, మేక్ హ్యావ్ గెట్ నౌన్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. మై మామ్ డస్ నాట్ గెట్ మై సిస్టర్ టు డూ ఎనీ వర్క్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి డస్ నాట్ గెట్ అని చెప్పాను, ఇక్కడ పాజిటివ్ వర్బ్కి ఏం వాడింది, నేను ఇక్కడ గెట్ వాడాను కాబట్టి ఇక్కడ డూకి ముందు టూ పెట్టాను, టు డూ అన్నాను. ఓకే, అందుకని వాడు అదే ఇక్కడ మనం హ్యావ్ కానీ మేక్ కానీ పెట్టుకుంటే కనుక ఇది తీసేసి ఉండేవాళ్ళం. ఓకే, మై మామ్ డస్ నాట్ గెట్ మై సిస్టర్ టు డూ ఎనీ వర్క్. అంటే ఏంటి, మా అమ్మగారు మా చెల్లెల చేత ఆర్ మా అక్క చేత కానీ తో కానీ ఏ పని చేయించరు అని అర్థం. అదే క్వశ్చన్ కావాలంటే ఏంటి, క్వశ్చన్ వర్డ్ డూ డస్ సబ్జెక్ట్ మేక్ హ్యావ్ గెట్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. How often does your sister, how often does your son have you do seminar in your classroom? ఇక్కడ చూడండి హ్యావ్ వాడాను ఇక్కడ పాజిటివ్ వర్బ్ కింద, అందుకని డూకు ముందు ఏమీ పెట్టలేదు నేను. సో how often does your son have you do seminar in your classroom? మీ సారు మీ చేత ఎన్నాళ్ళకు ఒకసారి మీ క్లాస్ రూమ్లో మీ చేత సెమినార్ చేయిస్తారు అని అర్థం అనమాట. అదే నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే డూ నాట్ డస్ నాట్ వాడతాం అంతే, సేమ్ స్ట్రక్చర్ డూ డస్ తప్ప నాట్ పెడతాం అంతే. క్వశ్చన్ వర్డ్ డూ నాట్ డస్ నాట్ సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ అంటే సబ్జెక్ట్ మేక్ హ్యావ్ గెట్ ప్లస్ నౌన్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ వెర్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నది ఇది స్ట్రక్చర్. వై డస్ నాట్ యువర్ డాడ్ గెట్ యూ టు క్యారీ ద లగేజ్? ఎందుకు మీ నాన్నగారు మీ చేత లగేజ్ మోహించరు? అదే హూ కావాలంటే హూ ప్లస్ మేక్స్ హ్యాజ్ గెట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాజ్ వచ్చింది ఏంటి అని మీరు అనుకోవచ్చు, థర్డ్ పర్సన్ సింగులర్ కి హ్యావ్ వాడాం కదా, హ్యాజ్ వాడతాం అనే, అందుకే కదా ఇక్కడ హూ వచ్చినప్పుడల్లా వర్క్ ఎస్వం పెట్టాలనుకున్నాం, గెట్కి ఎస్వం పెట్టాం, మేక్ ఎస్వం పెట్టాం, హ్యావ్కి ఎస్వం పెట్టాం, హ్యావ్స్ అనం హ్యాజ్ అంటాం, హ్యావ్కి ఆల్టర్నేటివ్ ఉంది మనకి అందుకని హ్యాజ్ పడాం. సో హూ ప్లస్ మేక్స్ హ్యాజ్ గెట్స్ ప్లస్ నౌన్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. గెట్ టూ దేనికి ఆల్రెడీ చెప్పాను మీకు, గెట్కి ఒక దానికి. ఎగ్జాంపుల్ చూడండి, హూ హ్యాజ్ యూ టెల్ లై ఇన్ ద కోర్ట్? ఎవరు నీ చేతి కోర్టులో అబద్ధం చెప్పిస్తారు? చెప్పేది నువ్వు, ఎవరో చెప్పిస్తున్నారు నీ చేత. అదే నెగిటివ్ కావాలంటే డస్ నాట్ వాడి మనం వెర్బ్ కొన్ని ఎస్వం తీసేస్తాం, అప్పుడు హ్యావ్ వస్తుంది. ఎందుకంటే డస్ లో ఆల్రెడీ ఈఎస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ హ్యాజ్ వాడడం అనేసి హ్యావ్ వాడాం అనమాట. ఓకే, హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ మేక్ హ్యావ్ గెట్ ప్లస్ నౌన్ ప్రొనౌన్ అండర్ ఆబ్జెక్ట్ కేస్ ప్లస్ టూ ప్లస్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో హూ డస్ నాట్ గెట్ యూ టు ఓపెన్ ద లాక్స్? ఎవరు నీ చేత తాళం తీయించరు. సో ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకసారి మళ్ళా నోట్స్ నేను చెప్పింది చూసుకుని స్ట్రక్చర్స్ చూసుకుని, ఇక్కడ నేను చూడండి హోంవర్క్ ఇచ్చాను, ఇంచుమించుగా 20-30 సెంటెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐ మీన్ 26 సెంటెన్సెస్ ఉన్నాయి. 26 సెంటెన్సెస్ మీరు హోంవర్క్గా రాయండి. ఓకేనమ్మా, మరి మీరు రాసి పంపిస్తే నేను మీకు ఆన్సర్స్ పంపిస్తాను. జాగ్రత్తగా చూసి ఒకసారి స్ట్రక్చర్స్ చూసుకుని అప్పుడు మీరు ఆన్సర్స్ రాయండి. ఏమైనా డౌట్లు అయితే కనుక నాకు వాట్సాప్లో పెట్టండి. సో విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. ఐ విల్ మీట్ యూ విత్ ఆన్సర్ after for some time.
ఓకే స్టూడెంట్స్, గుడ్ బై.